నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప. ఇది అందరికీ తెలిసిందే, బాగా వాడుకగా వింటూ ఉంటాం మనం ఎక్కువగా. అయితే ఇప్పుడు ఈ ఏదైతే నినాదం ఉందో, ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు ఇదే రకమైనటువంటి అంశాన్ని ఉద్యోగుల్లోకి తీసుకెళ్తున్నారు. ఉద్యోగ వర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, మీరు ఎలాగూ పోరాడరు, కనీసం మేము పోరాడదాం ఉద్యమిద్దాం అన్నా కూడా మీరు కలిసి రావట్లేదు. ఇవన్నీ కేవలం కాగితాలకు పేపర్లకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అంశాలు, దయచేసి మీరేమీ మాకేం చెప్పొద్దు అన్నట్లుగానే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు, అలాగే ఉపాధ్యాయ వర్గాలకు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చట్లేదు. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని కనీసం ఏ ఒక్క ఉద్యోగ సంఘ నేత కూడా ఇప్పటివరకు కూడా అడగట్లేదు. దానికి మీకు ఏదో రకమైనటువంటి సంబంధం ఉండుంటుంది. పాలకులతో, కూటమి నేతలతో మీకున్నటువంటి సాన్నిహిత్య సంబంధాల వల్ల మీరేం చేయలేకపోతున్నారు అనేది ఉద్యోగుల్లో వినిపిస్తున్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖ నేత, మేము ప్రభుత్వాన్ని నినదిస్తాం ఇంకా రకరకాలుగా మంచి మంచి పవర్ఫుల్ డైలాగులతో చెప్పినటువంటి సందర్భం. అయితే ఆ రకమైనటువంటి కార్యాచరణ ఎక్కడా కూడా ఇప్పటివరకు జరగల. దానికి కారణం ఏంటంటే, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిపిన తదుపరి ఆ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పి ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక్కడ ఉద్యోగ సంఘ నేతలని మేము తప్పుపట్టడం లేదు, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము తప్పుపట్టట్లా. ఏదైతే ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలమైనటువంటి వాతావరణం గురించే మేము తెలియజేయాలనుకుంటున్నాం తప్ప, ఎక్కడా కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఇప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది, మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎందుకు సమస్య పరిష్కరించబడట్లేదు, ఉద్యోగ సంఘ నేతల తీరు మార్చుకోవాలి అనేదే ప్రధానమైనటువంటి డిమాండ్గా బాగా ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15కు పైగా ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. మరి ముఖ్యంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు, మీరు ఇచ్చినటువంటి డేట్స్, సమావేశాలు ఎందుకు నిర్వహించలేదు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో చర్చలు జరిపిన తర్వాత మీరు ఎలా వాయిదా వేసుకుంటారో అది కంటిన్యూ చేయాలి కదా. మరి ఇదేనా ఒక ఉద్యోగ సంఘ నేతగా మీపై ఉన్నటువంటి బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో వారు కూడా ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. పాపం వారిని కూడా తప్పుపట్టడానికి లేదు వాస్తవంగా, ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నాయి. మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనకైతే మనం చెప్పలేం, కానీ ఇబ్బందులు అయితే బాగా ఎక్కువగా పడుతున్నారు. ప్రెస్ మీట్లు పెడతారు, చక్కగా మాట్లాడతారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ చేయలేనటువంటి పరిస్థితి, చేయనివ్వరు కూడా. కానీ ఉద్యోగ వర్గాల్లో మాత్రం వారిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఏర్పడుతుంది. డెడ్ లైన్లు ఎన్ని మారినాయో మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఆగస్టు 28వ తేదీన ఒక కార్యాచరణ అని మళ్ళీ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చేయండి, మంచిదే. ఆ కార్యాచరణ, ఆ ఉద్యమం, ఆ నిరసన కార్యక్రమం ద్వారా ఉద్యోగ సమస్యలు, ఏదైతే ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తే అందరికీ హ్యాపీ. వాళ్ళు మొదటిగా సంతోషపడేది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ఎందుకనంటే ఏ ఛానల్ కూడా, ఏ పత్రిక కూడా ఇప్పటి వరకు ఉద్యోగుల సమస్యలపై నిరంతరాయంగా వార్తలు ప్రసారం చేసినటువంటి ఛానల్ లేదు, పేపర్ లేదు. ఓపెన్ ఛాలెంజ్ మీకు, ఎవరైనా మేము చేశాం అని చెప్పండి. అటువంటి వాతావరణం లేదు. ఎందుకనంటే ఏదైతే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్, మా ఛానల్ నినాదం, విధానం ఒకటే. మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి
వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం స్పందించింది. దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మంచిదే. మరి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవాలని చెప్పి దానికి సంబంధించి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఫిబ్రవరి 8వ తేదీన ఏర్పాటు చేస్తాం విజయవాడలో. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఆ సమావేశం వేదికగా వారు చెప్పినటువంటి అన్ని అంశాలు ఎంతవరకు వాస్తవమో సమగ్రంగా విశ్లేషించడానికి మా చైర్మన్ గారు స్వయంగా అక్కడ పర్యటించినటువంటి కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పిహెచ్సిలో పర్యటించారు. మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఆరోగ్య శాఖ మంత్రితో మా సార్ చర్చలు జరిపారు. మరి ఈ రకమైనటువంటి వాతావరణంలో ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము ఉంటాం ఖచ్చితంగా. దీనికి సంబంధించి ఉద్యోగ వర్గాలు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అది కళ్ళకు కట్టినట్లు మేము చెప్పడం జరుగుతుంది. లైవ్ కార్యక్రమాల ద్వారా, ఎనాలిసిస్ల ద్వారా, న్యూస్ ద్వారా ఎంతోమంది వారి వీడియోలను పంపిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు కొంతమంది మేము ప్రసారం చేయట్లేదు. వారు రిక్వెస్ట్ చేసుకుని అయ్యా వద్దు, మాకు మమ్మల్ని టార్గెట్గా చేసుకుని మాకు రావాల్సినటువంటి బకాయిలను ఆపుతుంది ఈ ప్రభుత్వాన్ని. అలాంటి వారిని మేము ఇబ్బంది పెట్టట్లా. ఎవరైతే ధైర్యంగా సార్ నేను మాట్లాడుతున్నాను, నా ఆడియో మీ ఛానల్లో టెలికాస్ట్ చేయండి, నా వీడియో మీరు ప్రసారం చేయండి అంటే మేము అది వేస్తున్నాం. మరి తాజాగా రిటైర్డ్ ఎస్ఐ ఒక ఆయన మా చైర్మన్ గారితో మాట్లాడారు. ఆయన ఆవేదన తెలియజేశారు. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఉన్నటువంటి బంగారం అంతా తాకట్టు పెట్టి నా భార్యకు 2 ఆపరేషన్లు చేయించాను సార్ అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మరి కూటమి ప్రభుత్వం అన్నీ తెలుసు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా నేను చెబుతున్నాను, మీ సమస్యలను నేను తీరుస్తానని చెప్పి ఎన్నికలకు ముందు ఆయన మాట ఇచ్చారు. మరి ఆ మాట ఏమైపోయిందో నీటి మూటగానే మారిపోయింది. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆగస్టు 28వ తేదీ ఎట్లాగైనా సరే మేము సాధించి తీరుతాం అంటున్నారు. దానికి సంబంధించి ఉద్యోగుల గ్రూపుల్లో తిరుగుతున్నాయి మెసేజ్లు. అందరూ సంఘటితంగా రండి, సంఘాలు ఆ సంఘం అని ఈ సంఘం అనే కాదు, అందరం కూడా మనం ఒక వేదికపైకి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకుంటే ఖచ్చితంగా మనం అంతా హ్యాపీగా ఉంటాం అనేది చూడాలి. డెడ్ లైన్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో చర్చలు జరిగిన తర్వాత దానికి సంబంధించి మినిస్టర్ గారితో ఏదైతే సీఎం గారితో చర్చలు జరుగుతాయి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం అని చెప్పినటువంటి ఆ మంత్రులు ఎందుకు ఇప్పుడు నోరు మెదపడం లేదు? కనీసం ఒక గంట పాటు ఉద్యోగ సంఘ నేతలతో ఉద్యోగుల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడానికి, తెలుసుకోవడానికి సమయం లేదా? మేమంతా తీసిపారేసామా? మేమంతా ఎందుకు పనికిరాని వారంగా తయారయ్యామా, మారామా అనే ఒక రకమైనటువంటి అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అనేది ఎక్కువ అవుతుంది ఉద్యోగ వర్గాల్లో. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించాలి. వారు ఒక్కసారిగా అన్నీ కూడా మాకు ఆర్థికపరమైనటువంటివి క్లియర్ చేయండి అని అనడం లేదు, డిమాండ్ చేయట్లా. దశల వారీగా చేయండి అంటున్నారు. మీరే ఎన్నికలకు ముందు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు? కూటమి అధికారంలోకి రాగానే ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఇస్తాం, ఐఆర్ ఇస్తామన్నారు, అది లేదు. పే రివిజన్ కమిషన్ గురించి మాట్లాడారు, అది లేదు. పెండింగ్ డిఏల గురించి మాట్లాడారు, అది లేదు. మరి ఈ రకమైనటువంటి సమస్యలను అలాగే ఉంచి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా కనీసం వాటిని పరిష్కరించే దిశగా ఒక కార్యాచరణ అనేది రూపొందించకపోవడం అనేది బాధాకరం అనేది మా అభిప్రాయం. ఇప్పుడు చాలామంది ఉద్యోగులు కాల్స్ చేస్తున్నారు, అయ్యా మీ ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేయండి, మేము ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, దీనికి సంబంధించి మా సమస్యలను మీరు పరిష్కరించే దిశగా దీనికి సంబంధించి ఎంత ఒక రకమైనటువంటి ఆలోచనగా దీన్ని భావించాలి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కూడా. ఎందుకంటే ఒక ప్రభుత్వం హ్యాపీగా చక్కగా ప్రశాంతంగా అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి పదంలో వెళ్తుంది అంటే ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. మరి ఆ విషయాన్ని విస్మరించి వారిని నిర్లక్ష్యం చేయటం అనేది భావ్యం కాదు అనేది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెన్షనర్ల సమస్యలు అయితే చెప్పలేనివి. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలాని జీతంతో ప్రతి నెల జీతం వస్తుందా అంటే తెలియనటువంటి పరిస్థితి. మరి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని
వేడుకుంటున్నాం. ఉద్యోగ సంఘ నేతలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరంతా ఐక్యంగా ఫైట్ చేయండి, ఐకమత్యమే మహాబలం అన్నారు. ఆ రకమైనటువంటి ఆలోచన చేసి మీకున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలు లక్షల మంది ఉన్నారు, వారి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అందరినీ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేసి ఆ దిశగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దిగొస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఈ డెడ్ లైన్లు పెట్టుకొని మళ్ళీ ఆగస్టు 28 ఏం జరుగుతుందో తెలియదు. ఈ పాటికే అసలు ప్రభుత్వం పిలిపించి చర్చలు జరపాలి. మరి ఆ దిశగా కూటమి పెద్దలు ఆలోచన చేయట్లేదు. మరి దాని మీద మీరు ఫైట్ చేయండి. ముందు అసలు ఆయనతో మాట్లాడి, గత సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన అనుకుంటా అప్పుడు చర్చలు జరిగాయి. ఉదయం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో చర్చలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారితో జరిగినాయి. సాయంత్రం వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? చర్చల ఫలితం ఏంటి? ఒకటి ఏ విడుదల చేస్తున్నాం, దీపావళి పండుగ హ్యాపీగా చేసుకోండి అన్న. మరి దానికి సంబంధించి అందరిలోనూ అసంతృప్తి, వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. మరి ఆ రకమైనటువంటిది కంటిన్యూ కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం కూడా స్పందించాలి. దానికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి కీలక నిర్ణయం తీసుకోవాలి. అది నేను చెప్పేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.